అందరికీ విస్తొచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. అవోల్లా ట్రాఫిక్ సిగ్నల్ల కాడ బిచ్చగాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. అట్లని పైసలు ఇద్దామంటే వాళ్ళ వెనక పెద్ద బెగ్గర్స్ మాఫియా ఉంటుందని విన్నాం. అందుకే ఇదివార సంధి బిచ్చగాళ్లకు పైసలు దానం చేస్తే కేసులు పెడతారట పోలీసు వాళ్ళు. మన తాన కాదు కానీ గా మధ్యప్రదేశ్ ఇండోర్ దిక్కు అట్లా పెడతారట. ఇక ఆ సంగతి అట్లా పెడితే స్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దాం పార్రీ. పండుగెళ్ళి నాకు ఇస్తారట కొత్త రేషన్ కార్డులు. తప్పినట్టే ఇక ఏండ్ల సంధి ఎదురు చూపుల కష్టాలు. కాళ్ళతోటి తొక్కుమని దండలాడుతున్నారు భక్త జనాలు. ఫర్టిలిటీ సెంటర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు భూతప్పలు. ఆక్సిజన్ కు బదులు దుమ్ము పీల్చుకుంటున్నారు. ఢిల్లీని మించే ఉన్నది ఈ ఊర్ల పొల్యూషను. హాస్టల్ పిల్లగాళ్లకు ఎలుకల బాధ. కామన్ డైట్ తిన్నోళ్ళ తోలు కమ్మగుందా ఎట్లా? మా ఓన్కేమో పెళ్ళై 4 ఏళ్ళు కాబట్టే ఆడేమో ఏర్పడి ఉంటున్నాడు. పిల్లగానికి రేషన్ కార్డు లేక మస్తు తిప్పలవుతున్నది వల్ల. పిల్లగాళ్ళను బల్లె చేర్పించేటప్పుడు ఆదాయం సర్టిఫికెట్ కావాలంటే రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని వాళ్ళు అంటున్నారు. కొత్త ఎప్పుడు ఇస్తారంటే ఇంకేం తెలియదని డీలర్ రాజేశం అంటున్నాడు. అంత పరిశాన్ ఉన్నది వల్ల. రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేకపోయా. దావఖానకు అటు ఇటు పోయినా కూడా మస్తు తిప్పలు కాబట్టే అనిగో ఇన్నొద్దులు చాలా మంది జనాలు రేషన్ కార్డు లేక మస్తు తక్లీఫ్ల పాలైనరు. ఇక మీ కష్టాలన్నీ తీరినట్టేనా ఎట్లనంటారా? రేషన్ కార్డుల కోసం ఓపిక పట్టిన వాళ్ళు పట్టిరు కదా. ఇక ఇంత సంక్రాంతి అయిపోయేదాకా ఓపిక పట్టురు అని అంటున్నది తెలంగాణ సర్కారు. పండుగ వెళ్ళంగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఇగ్రోన్ చేస్తున్నదట సర్కారు. అసెంబ్లీలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని విపక్షం వాళ్ళు అడిగితే మంత్రి ఉత్తమ్ సార్ లేచి పండుగ తర్వాత ఇస్తామని చెప్పుకొచ్చిండు ఇట్లా. मैं आपको ये हाउस द्वारा अश्योरेंस देना चाहता हूँ, अभी संक्रांति के बाद हम ये जो है एक्सरसाइज जो है राशन कार्ड इश्यू का शुरू करेंगे और हर बीपीएल फैमिली को स्टेट में हम नया राशन कार्ड देने वाले हैं और जल्द से जल्द पूरा करेंगे. మరి ఏరు వాడిన కొడుకుకి 7 ఏళ్ళ ఏది లేకుండా పోయింది. అటు తెల్ల రేషన్ కార్డు లేక ఇటు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ లేక దవాఖానలో పడితే చేతి మీదకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నాడు అవుతున్నది. పిల్లగాళ్లకు ఆదాయం సర్టిఫికెట్లు ఇస్తలేరు. అది లేకుంటే ఫీజులు కట్టమంటున్నారని ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో బాధ ఉన్నది. నిరుడు కూడా ప్రజాపాలన పేరు మీద అడావిడిగా అందరు తన దరఖాస్తులు తీసుకున్నారు కానీ అవి ఏమైనాయో ఇప్పటికి తెలివై. ఇక ఈ తాప కూడా నిరుటి లెక్కనైతే కాకుండా చేయకూరి సార్లు మీకు పుణ్యం ఉంటుంది. మరి ఇక చెట్ల మీద ఇస్తరాకులు గుట్టినట్టయితే చేయకూరి. ఇప్పటికైనా పండుగ తర్వాత ఇస్తే మాకేం పరిశాన్లు ఉండయిగా అని అంటున్నారు. రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని కళ్ళు కాయలు కాస్తట్టు ఎదురు చూస్తున్న జనం. బస్సులనో రైళ్లనో బడిలనో గుడిలనో మనకేవలన్నా పొరపాటున కాలు తాకితే కస్సుమని కోపంతో చూస్తాం. అవతల మనిషి సారీ చెప్పకుంటే బుస్సం అనుకుంటా బూతులు తిడుతుంటాం. కానీ గా సత్యసాయి జిల్లాలో జరుగుతున్న చిత్రం చూడుర్రి. నన్ను దొక్క అంటే నన్ను దొక్కుమని ఈపులు చూపిస్తున్నారట జనాలంతా. ఎందుకు అట్లా మరి? రైట్, వరిసేంట కింద వన్నారు కదా వీళ్ళంతా. యోగి భూతప్పల పాద స్పర్శ కోసం అంటే ఎట్లుంటదంటే ఆడోళ్ళు పిల్లలను తేడా లేకుండా తొక్కుకుంటా పోతూనే ఉన్నారు. చూసిరా, ఎవరన్నా వాళ్ళ మీద అడుగు పడకుండా అయ్యో భూతప్ప నన్ను దొక్కలేదు, నా మీదకెళ్ళి నడుచుకుంటా పోలేదు అని మస్తు ఫీల్ అవుతారు ఆడోళ్ళైతే. ఇంతకు ఏంది ఇదంతా అని అంటే సత్యసాయి జిల్లా మడకశిరల ఎన్కడి సంధి జరుగుతున్న చిత్రమైన ఆచారం. అక్కడి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలల్లా ఈ భూతప్పలకి ఇట్లా మనుషులను దొక్కే పద్ధతి నడుస్తున్నదట. తడి బట్టలతోని గుడి ముంగట బోర్ల వండుకుంటే కత్తులు పట్టుకొని చిత్రమైన వేషాలు వేసుకొని వచ్చే ఈ భూతప్పలు వచ్చి తొక్కుతారట. ఇక ఇట్లా దొక్కించుకుంటే పిల్లలు కానీ ఆడవాళ్ళకు పిల్లలు అవుతారని చాలా నమ్మకం అట. ఇక అది ఒక్కటే కాదు, రోగాలు రస్తులు ఏమున్నా తక్కువ అవుతాయట. సంతోషంగా ఉంటారట వీళ్ళ కాలు తలిగిన వాళ్ళు అయితే. ఇక నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు ఏమో ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేస్తుంటారు. కానీ జనాలు అయితే మామూలుగా రారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకి వెళ్ళి వేల మందే వస్తారు ఈ దేవుని బ్రహ్మోత్సవాలకు. ఊరికో ఆచారం మనిషికో గాచారం అంటే గిదే కావచ్చు. కానీ ఈ భూతప్పల తొక్కుడు ట్రీట్మెంట్ చేయబట్టి ఫర్టిలిటీ సెంటర్లకు ఎంత గిరాకీ తక్కువైతుందో ఏమో కదా. దొంగతనాలకు రాత్రి టైమే మోస్ట్ కన్వీనియంట్గా ఉంటుందని దొంగలు ఎక్కువ నైట్ టైమే డ్యూటీకి ఎక్కుతుంటారు. ఇక పగలైతే పట్టుబడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి రిస్క్ తక్కువ ఉండే నైట్ టైమే బెటర్ అని దొంగల విశ్వాసం. వచ్చేస్తుందని ఆచారం లెక్క కూడా పాటిస్తుర్రు. కానీ ఎవరో ఒక్కరు ఉంటారు కదా రూల్స్ బ్రేకర్సు.
నషీవు మంచిగా ఉండాలి కానీ ఎవ్వరికి దొరికి నలిగిపోకుండా పట్టవగలు పోయి కూడా గిట్లా దోసుక రావచ్చని ఎట్లా చేసి చూపించారో చూడుర్రి. దొంగ అంటే దొంగ కాదు పోరి, ధైర్యమే పర్సుల ఫోటో పెట్టుకొని తిరిగేటంత సిపాయి దొంగ ఉన్నాడు కదా వీడు. హైదరాబాద్ ఊరవతల నాగారం దిక్కున్న ఎస్వి నగర్ కాలనీ ఇది. హెల్మెట్ పెట్టుకున్న ఈ దొంగ మొక్కపోడు బండి పక్కకు పెట్టి ఇగో ఇంటి ముంగటికి నడుచుకుంటూ వచ్చిండు. ఇక ఎలక్ట్రికల్ వ్యాపారం చేసే పుట్టయ్య అనేట ఆయన ఇంటి ముంగటికి వేయిండు. ఫోన్లో ఏదో అడ్రస్ చూస్తున్నట్టు యాక్టింగ్ జించేసిండు. అటు ఇటు చూసిండు, కథం గేటు తీసిండు, మెట్ల కింద పెట్టిన ట్రాన్స్ఫార్మర్ను తీసుకొని బయటకు వచ్చిండు. మంచిగానే బరువు ఉన్నట్టున్నది. ముంగడ పట్టుకొని వచ్చిండు, బండి ముంగడ పెట్టుకున్నాడు, బాజాబ్తా ఓనర్ లెక్కనే వెళ్ళిపోయిండు. ఇక దొంగోడు ఎక్కువ టైం కూడా తీసుకోవాలి, అంతా కూడా నిమిషాలల్లో అయిపోయింది. చాలా టైం సెన్స్ ఉన్న సిన్సియర్ దొంగ ఉన్నట్టున్నాడు. మరి హెల్మెట్ పెట్టుకొని వచ్చిండంటే ఖచ్చితంగా దగ్గర పట్టోడే అయి ఉండాలి. పనివాడ ట్రాన్స్ఫర్ కోసమే వచ్చిండంటే తెలిసినోడే అయి ఉంటాడు. ఇక ఇంటికాడ పెట్టిన ట్రాన్స్ఫార్మర్ పోయిందని బాధితుడు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే కీసర పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగోని జాడ దొరకబట్టే పనులు ఉన్నారట ఇప్పుడు. అరెవ్వా, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిటీలుండే సిటిజనులంతా చాలా అసాధ్యులైన వాళ్ళ ఆక్సిజన్కు బదులు ఇంకేదో వీల్చుకొని బతుకుతున్నారట ఓ ఏడాది సంధి. అగో ఆక్సిజన్ విలువకుంటే మనుషులు బతుకుతారా? బాగానే చెప్తున్నారు తీ. ఇనేటోళ్ళుంటే ఇండోనేషియాలో కూడా స్మార్ట్ వార్తలకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్తారు కావచ్చు అని గరమవుతున్నారా? అయితే గి చూడుండ్రు వల్ల ఎందుకన్నా మంచిది ఓ మాస్క్ పెట్టుకోరు చూసేటోళ్ళు కూడా. ఇక చూస్తున్నారా సుల్తానాబాద్ సిటిజన్లు పీల్చుకుంటున్న ప్రాణవాయువు ఎట్లుందో. ఆక్సిజన్కు బదులు దుమ్ము అనే వాయువును పీల్చుకొని బతుకుతున్నారట ఏడాది సంధికి. ఇట్లనే ఊళ్ళో ఉన్న అంబేద్కర్ విగ్రహం కాడికెళ్ళి శాంతినగర్ దాకా మొత్తం ఇదే కథ. చిక్కటి మంచు కురుస్తున్నట్టు మనిషికి మనిషి అవపడనంత దుమ్ము మొత్తం నిండిపోతుంది ఫుల్లు. అసలు ఈ గాలి ముంగట ఢిల్లీ పొల్యూషన్ గాలి కూడా నయా పైసా పనికిరాదనుకో రాదిగా. ఇక చూడరాదు అక్కడి లోకల్ పబ్లిక్ అంతా కరోనా అప్పుడు పెట్టుకున్నట్టు మూతులకు మాస్కులు లేని బయటికే వస్తలేరు ఎవరో కొత్త వాళ్ళు తప్పితే. ఇక రోడ్ల మీద పోయేటోళ్ళన్నా ఇట్లొచ్చి అట్లా పోతారేమో కానీ రోడ్ల పంటి దుకాణాలు నడిపేటోళ్ళకైతే నరకమే. ఇక ఈ అన్న అయితే పొద్దుగాల దుకాణం తీరవాగానే ఫస్ట్ నెత్తికి హెల్మెట్ పెట్టుకొని దుమ్ము అంతా సాఫ్ చేస్తాడట. రోజు తక్కువ మినిమం జాబ్ తట్టాడు దుమ్ము దులిపి ఊడ్చినాకనే దాంతో చురువు చేస్తాడట. 9:30 వరకు ఓపెన్ చేసి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. గాలికి బదులు దుమ్మునే పీల్చుకునే పరిస్థితి వస్తుంది. ఇది కొంతకాలానికి అనారోగ్యం పాలవుతాము, ఎట్లయినా కానీ మనిషి దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంతకీ ఉసుకెలోడు లారీల పుణ్యమేనట. పోతవా గంటకో 2 గంటలకో ఇన్ని నీళ్లు చలిపిస్తే ఇట్లా దుమ్ములు ఇవ్వకపోతుండే కదా అని బాధపడుతున్నారు అక్కడ లోకల్ పబ్లిక్ అంతా. నీళ్లు కొట్టకపోవడం వల్ల ఆ డస్ట్ ఎమిషన్ అయ్యి ఇవాళ పక్కపుండి ఉన్న షాపింగ్స్ మొత్తం వాళ్ళు బంద్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో లంగ్స్ ఇన్ఫెక్షన్స్ లాంటి రోగాలకు గురయ్యే పరిస్థితి, బారిన పడే పరిస్థితి ఉంది. మరి కొత్త రోడ్లు ఎప్పుడెత్తారో కానీ అదవడదాకా రోజు 2-3 మాటల నీళ్లు చల్లి సుల్తానాబాద్ జనాలకు ఆక్సిజన్ పీల్చుకొని బతికే భాగ్యం కల్పిస్తే బాగుండు అక్కడి అధికారులు లీడర్లంతా అని కోరుకుంటున్నారట సుల్తానాబాద్ సిటిజన్లంతా. అసలే చలికాలం అందులో ఉడుకుడుకు చికెన్ దమ్ బిర్యానీ 4 రూపాయలకే అని ఎదురుగా ఆఫర్ కనిపిస్తే ఎట్లుంటుందో వల్ల పొద్దుగాల హోటల్ షటర్ ఎత్తక ముందే రాత్రి గల్మకాన్నే అడ్డం పండుకొని కావలు కాస్తుంటారు కొంతమంది. మరి బిర్యానీ అంటే డెడికేషన్ అట్లుంటుంది. అందుకే ఒక ఆడ బిర్యానీ 4 రూపాయలని ఆఫర్ పెడితే మంచి తరుణం మించినా దొరకదని పిల్ల జెల్లనేసుకొని దైవ దర్శనం కోసం లైన్ కట్టినట్టు ఎంత క్రమ పద్ధతిగా లైన్ కట్టిరో చూడు రోళ్ళ. అగ చూడుర్రి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు జెండర్ తోటి సంబంధం లేకుండా అందరూ ఇదే ఎజెండాగా పెట్టుకొని జల్దిగానే వచ్చినట్టున్నారు కదా. ఇవాళ ఇంట్లో పొయ్యంటూ పెట్టేదేలే అన్నట్టు కిలోమీటర్ల కమానం ఇంటిల్లాదులంతా ఇన్నే లైన్లు కట్టినట్టున్నారు పో. అందరు ఆవురు మన ఆకలితోటే ఉన్నట్టున్నారు కదా. మరి ఉండరా బిర్యానీ ఆయే, అది కూడా 4 రూపాయలకే అంటే 2 గంటలు కాదు 2 రోజులైనా లైన్లోనే ఉంటారు. అది బిర్యానీకి ఒక్కొక్కరు ఇచ్చే డెడికేషను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్తగా ఒక ఆయన హోటల్ పెట్టిండట.
ఇక ఓపెనింగ్ ఆఫర్ అని ఊరంతా తెలిసేటట్టు షాటింపేసి 4 రూపాయలకే చికెన్ బిర్యానీ అని ఆఫర్ పెట్టిండు. ఇగేమున్నది బిర్యానీ కావాలా నాయన అన్నట్టు జనం అంతా ఇండ్లకు తాళాలు పెట్టి హోటల్ ముంగడ వాలిపోయి లైన్లు కట్టిర్రు. ఒక్క బిర్యానీ ప్యాకెట్ కోసం ఫ్యామిలీ అంతా వచ్చే వరకు ఒక్కొక్కరికి ఒకటే బిర్యానీ అని కండిషన్ పెట్టిర్రు. అయినా కూడా ఇవాళ ఇంటికి పోతే బిర్యానీతోటే పోవాలి, అది లేకుంటే పోయేదేలే అన్నట్టు ఒట్టు పెట్టి మరీ చెప్పొచ్చిన అని ఓపిక కొద్ది నిల్చొని ఆఖరికి మనిషికో బిర్యానీ పార్సిల్ అయితే సంపాదించారు. ఇక ఫ్యామిలీలు బిర్యానీ తినే పూటొడ్డెక్కిచ్చారు. ఇక వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళకే నెత్తి నొప్పికి వచ్చింది. కానీ చూడురి హోటల్ వాళ్ళ తెలివి ఒక్క దెబ్బతోటి ఊరంతా కొత్త హోటల్కు ఏడలేని పబ్లిసిటీ వచ్చి పడేసింది. ఉపాయం అంటే గిట్లుండాలి. మన టాలీవుడ్ డైరెక్టర్లు కూడా హీరోలకు పోటీగా డాన్సులు చేస్తుర్రు. వన్స్ మోర్ అని యాక్టర్లతో ఎగిరిచ్చి అనుకున్న తీర్ల షాట్ వచ్చేదాకా వాళ్ళ దగ్గర నుంచి డ్యాన్స్ని విండుకున్నడే కాదు, వాళ్ళే హీరోలను మించి ఎగురుతుర్రు. జక్కన్న రాజమౌళి సార్ చూడుర్రి, కీరవాణి సార్ కొడుకు పెళ్లిలా ఏ తీర్ల ఎగిరిండో. అమ్మో జక్కన్నను చూడుర్రి, జర్రంతన్న గ్యాబ్ ఇవ్వకుండా ఎట్లే గుర్తున్నాడో. అరేవా ఎవరికింటలేడు కదా. కీరవాణి సార్ కొడుకు శ్రీసింహ పెళ్లిలా ఇన్నొద్దులు దాచుకున్న కళలన్నీ ఒక తీరుగా బయటకు తీసి అందరినీ పరిశాన్ చేస్తున్నాడు సారు. పెళ్లికాడ అందరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర సినిమా పాట పెట్టుకొని చిన్నగా ఎగరలే కదా. ఇక మన రాజమౌళి సార్ డ్యాన్స్ చూసి అయితే అందరూ మైకేల్ జాక్సన్ మళ్ళీ పుట్టాడండి అని కామెంట్లు చేసిరట్టుగా పెళ్లికి పోయిన వాళ్ళంతా. మన సంగీత ఫంక్షన్లో కూడా అలా మేడంతో కలిసి లంచ్కొస్తావా మంచకొస్తావా పాటకు స్టెప్పులు వేస్తే స్టేజ్ దద్దరిల్లిపోయింది ఇట్లా. ఇక గ్రేసు ఆ మాసు వేరే లెవెల్లో దుమ్ము లేపిండు అనుకో రాదురి సారు. హీరోలతో ఎగిరిచ్చుడే కాదు, మీరు కూడా ప్రొఫెషనల్ డాన్సరే ఉన్నారు కదా అని సోషల్ మీడియాలో జక్కన్నను చూసి కొందరంటే ఇంకొందరేమో మేమంతా మా మహేష్ బాబు అన్న సినిమా అప్డేట్స్ ఎప్పుడు ఇడుస్తారా అని కళ్ళల్లో కాకరపు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే మీరేమో ఇట్లా ఎంజాయ్ చేసి పండుగో ఎంజాయో అని ఎగురుతారు. నాటు పాటకు మీరు 20-30 టేకులు తీసుకొని ఒక్కొక్క మూమెంట్ జూమ్ చేసి చూసిరు కదా. ఇప్పుడు తెలిసిందా డ్యాన్స్ చేసుడు అంటే ఎంత కష్టమో అని తీరుల కామెంట్లు పెడుతుర్రిగా నెటిజన్లు. అన్నట్టు రాజమౌళి సార్ డ్యాన్సే కాదు, హైదరాబాద్లో అయినా ఒక ఫంక్షన్ లగ్గి తాత చూడురి ఏ తీరులో ఎగిరిండో నాటు పాటకు. VSN ప్రసాద్ అనే ఈ 63 ఏళ్ల పెద్ద మనిషి దమ్ము తీయకుండా నాటు పాటకు డ్యాన్స్ ఆడి చూసేటోళ్ళకే చెమటలు పట్టించిండు అనుకో రాదురి. స్టేజ్ను షెండాడుకొని పాట బీటును మించిన స్పీడ్ తోటి ఎగురుతుంటే వచ్చిన చుట్టాలంతా బొచ్చగుద్దుకొని పరిశాన అయ్యిరట. అవోల్లా బండ్లే పెట్రోల్ కొట్టించే కాడ ఎట్లుంటుందో వల్ల పెట్రోల్ కొట్టుడు ఓడిసినా ఆ పైపులకెళ్ళి ఇంకా నీ సుక్కలు జారుతుంటే ఆయనతో వంపేదాకా అట్లనే చూస్తుంటాం. ఇక ఆ పైపు తీసి మీద వెట్టుడే ఆలస్యం, మూత పెట్టకుంటే ఏడ ఆవిరై 4 సుక్కలు ఎగిరిపోతాయి అని దబ్బున మూత పెడతాం. ఆ సౌండ్ది కండ్ల ముంగట్నే 100 లీటర్ల పెట్రోలు ఎట్లా డ్రైనేజ్లో కలిసిందో చూడుర్రి. చూసిర్రా కింద పడ్డ ట్యాంకర్లకి వెళ్ళి బయ్య ఎట్లా గారిపోతుందో పెట్రోల్ అంతా. వాన కొట్టినప్పుడు వరద నీళ్ళు వారినట్టే వారుతుంది మొత్తం. సికింద్రాబాద్ ఆల్గడ్డబాయ్ చౌరస్తా కాడ టర్నింగ్ కొట్టబోతే పల్టీ కొట్టి పడ్డదట ఈ పెట్రోల్ ట్యాంకరు. ఇక అందులోకి వెళ్ళి మొత్తం గారిపోయింది ఇట్లా. చూసేటోళ్ళందరికీ పానం ఎంత కొట్టుకుందో గానీ అక్కడ అదే చౌరస్తాల ట్రాఫిక్ పోలీస్ బోతు ఉండే వరకు దగ్గరికి అస్సలే రానియలేదట పోలీసు వాళ్ళు ఎవ్వరిని. మరి పుసుక్కున నిప్పురవ్వ తలిగితే ఇంకేమైనా ఉంటుందా? అసలే అది పెట్రోల్ బుగ్గి అవుతుంది, ఏం లేదు. ఇక దూరంకెళ్ళే ఫోటోలు వీడియోలు తీసుకుంటా అయ్యో ఒట్టిగా నీలపాలైపోయా అనుకుంటా బాధపడ్డరట. నయం ఇవాళ పానాలకైతే ఏం ఆపద రాలేదట కానీ వెంటనే ఫైర్ ఇంజన్ రప్పించి నీళ్లు కొట్టించి మీదికెళ్ళి మట్టి ఉసికే పోసి మొత్తం రోడ్ అంతా క్లియర్ చేసిర్రు. కింద పడకుంటే ఎన్ని బండ్లు కార్ల ట్యాంకులలో పడేదో, ఎంత పొల్యూషన్ నింపేదో వాతావరణంలో కానీ అందులో కొంత గాలికి ఆవిరై కతిమదంతా డ్రైనేజ్ మురుగు నీళ్ల పాలై అందులో దోమలు గుడ్లు పెట్టి సంతానం పెంచుకోకుండా కొన్ని వద్దుల పాటు అడ్డం పడుతుందేమో ఈ పెట్రోలు. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.